నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఎనర్జెటిక్గా ఉన్నారా? ఆఫ్టర్ వాచింగ్ టీజర్ కొంచెం థ్యాంక్ యూ. మీరు టీజర్ చూసిన తర్వాత మీ రియాక్షన్స్ బట్టి అర్థమైంది మా టీజర్ చాలా పెద్ద హిట్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సందీప్ రెడ్డి వంగ గారు ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. చాలా పెద్ద ఎనర్జీ ఇచ్చారు ఈ టీం మొత్తానికి మీరు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ పొట్టేల్ గురించి మాట్లాడాలి అంటే మా డైరెక్టర్ సాహిత్ గారి గురించి మాట్లాడాలి. బికాస్ మీరందరూ ఒక ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీరు ఎలాగ వచ్చారో మేమందరం కూడా ఈ మూవీ టీంలోకి అలానే వచ్చాము. బట్ చూసినప్పుడు ఎవ్రీ టైం నన్ను సర్ప్రైజ్ చేస్తున్నారు. సాహిత్, నువ్వు చెప్పిన దానికంటే 100 times బెటర్, ఎక్స్ట్రాడినరీ ఉంది టీజర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్. యాక్చువల్లీ చాలా ప్రిపేర్ అవుదాం అనుకున్నాను కానీ టీజర్ చూసిన తర్వాత అంతా మర్చిపోయాను. సో మా ప్రొడ్యూసర్స్ నిశాంక్ అండ్ సురేష్ గారు, ఈ టీజర్ లాంచ్ ఇంత బాగా అయింది అంటే దానికి మెయిన్ రీజన్ మీ ఇద్దరే. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఈ సినిమా తర్వాత మా అందరి పేర్లు అండ్ మా కెరియర్లో ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్, ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది ఈ ఫిల్మ్ తప్పకుండా. యా, అండ్ టీజర్కే ఇంత ఫుల్ క్రౌడ్ అండ్ ఫుల్ థియేటర్ ఉంది. సో మా మూవీ కూడా ఇలానే, అంటే స్టార్టింగ్ ఇంత పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అయింది కాబట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంతే ఫుల్ ఆడియన్స్తో, ఫుల్ థియేటర్తో 100 days జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇన్ ఆల్ సెంటర్స్, 100 centers, కొంచెం ఎక్కువే బట్ వీ కెన్ డ్రీమ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అనన్య, ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా మీ కెరియర్ లో సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అని కోరుకుంటూ నెక్స్ట్ టైం రిక్వెస్టింగ్ సందీప్ రెడ్డి వంగ గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అందరికీ. హాయ్. నాకు సాహిత్ 3-4 years నుంచి పరిచయం. ఈ కథ చెప్పాడు ఫోన్లో అండ్ డే 1 నుండి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. టీజర్ చూసాము. యూజువల్లీ మనం ఇలాంటివి మలయాళం ఫిలిమ్స్లో చూస్తాం, రూరల్ బేస్డ్ ఫిలిమ్స్. మన తెలుగులో ఇలాంటి ఫిలిమ్స్ రాలేదని అనుకుంటాం కానీ చాలా తక్కువ వస్తుంటాయి. ఐ హోప్ మీ అందరికీ ఫిలిం నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఎంకరేజ్ స్మాల్ ఫిలిం అండ్ రూరల్ ఫిలిం. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద కాస్ట్ అండ్ క్రూ, అజయ్ గారు, జీవన్, నోయల్ అండ్ ప్రియాంక, అనన్య and the music director, all the best. So ఇది సాహిత్ ది సెకండ్ ఫిలిం. ఫస్ట్ బందెం రేగట్ అని ఒక ఫిలిం తీశాడు. ఇట్స్ వెరీ క్రిటికల్లీ అక్లైమ్డ్. ఐ రియలీ లైక్ దిస్ వర్క్ ఇన్ హిస్ ఫస్ట్ ఫిలిం. సెకండ్ ఫిలిం చూడలేదు నేను, బట్ కథ వినిన దానికి నేను టీజర్ చూసిన దానికి ఐ ఫెల్ట్ హీ రీచ్డ్ వాట్ హీ నరేటెడ్ ఆన్ ద ఫోన్. అండ్ నేను కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూశాను అజయ్ గారు, మీవి కొన్ని ప్రొడక్షన్ స్టిల్స్ కూడా చూశాను. అండ్ అజయ్ గారిది టెరిఫిక్ ఉంది లుక్. సో ఇనఫ్ టీజ్ చేసింది అనుకుంటున్నా టీజర్ మీ అందరినీ కూడా. ఐఎమ్ రెడీ టు వాచ్ ఇట్ ఆన్ ద ఫస్ట్ డే. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ కాస్ట్ అండ్ క్రూ. యా, ఇయర్ ఎండ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ విన్నాం కదా సందీప్ రెడ్డి వంగ గారి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నౌ రిక్వెస్టింగ్ ప్రియాంక శర్మ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇక్కడ వచ్చినందుకు అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ సో స్పెషల్. ఐఎమ్ లిటిల్ నర్వస్ బట్ ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. Sir, thank you so much. I still remember 1 year back when you called me for this character. I asked him, నన్ను ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు, బికాస్ ఇలాంటి క్యారెక్టర్ నేను ఇప్పటి వరకు చేయలేదు. and I thought maybe I'll not be able to justify it, but the only reason I did it was this man standing here, because I know I have never seen this guy sitting, resting, eating on sets. All the time I saw him, he was just working. So, you're such an inspiration, sir. Thank you so much. ఏంటి ఎక్కువ అయిందా?
Thanks to my producers, Nishank Garu, Suresh Garu. Thank you so much for taking care of all of us. Ajay Garu, what an incredible actor you are. It has been my, I would say I'm grateful that I got to share the screen with you. Noel, you've been amazing. Ananya, you're such a sweetheart. We all know how incredibly talented you are. And Yuva, I have had a journey with this guy. And I can only tell you that I'm so proud of you, and I can only wish you a glorious, glorious journey after this film. Everybody, each and everyone who's involved in the making of this film, thank you so much, guys. And I saved the best for the last. Our very favorite, D. Sandeep Reddy Vanga Garu, thank you so much. You are the pride of all the Telugu people. You're taking not just Telugu cinema, but cinema to some other level. We are very proud of you. May you keep creating milestones like this, sir. And thank you so much, everyone. థ్యాంక్ యూ ప్రియాంక. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నౌ రిక్వెస్టింగ్ అజయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. ఒక కొత్త రోల్లో చాలా కొత్తగా కనిపించినటువంటి అజయ్ గారు, మీ రోల్ గురించి ఏమైనా మాకు చెప్పదలుచుకున్నారా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్, ఒక పర్సన్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, అండ్ దట్ ఈస్ సాహిత్. థ్యాంక్ యూ బ్రదర్. నాకు ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ప్రాబబ్లీ కట్ చెప్పినప్పుడు, ప్రాబ్లీ 7-8 months బ్యాక్, ఒక 1.5 hour 2 hours కట్ చెప్పాడు. కట్ చెప్పినప్పుడు నువ్వు ఎలా తీస్తావో నాకు తెలీదు, నువ్వు ఈ కథని నాకు చెప్పినట్టు తీసే మటుకి చాలా పెద్ద ఫిలిం అని చెప్పాను. ఆయన చెప్పిన దానికన్నా అందరూ జనరల్గా చెప్పేది ఇది చాలా బాగా తీసాడు యాక్చువల్లీ. అండ్ యువ, అనన్య, ప్రియాంక, నోయల్, జీవన్, ఎవ్రీవన్, ఆల్ యాక్టర్స్, తనుశ్రీ, హాయ్, అలానే విక్రమ్, కనకం, ఇలా చాలామంది యాక్టర్స్, శ్రీకాంత్ అయ్యంగా, శేఖర్, ఛత్రపతి, వీళ్ళందరూ కూడా అంటే ఒక విలేజ్లో ఆల్మోస్ట్ 3-4 months మేము ఒక 20 days 25 days చేసి వచ్చేసాము నా క్యారెక్టర్ వరకు. వీళ్ళు అక్కడే ఉన్నారు, డైరెక్టర్ కానీ టీమ్ కానీ మొత్తం ఆల్మోస్ట్ 20-25 members. చాలా మినిమం ఫెసిలిటీస్ ఉండేవి, చాలా కొంచెం రిమోట్ అనలేంలే, కానీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో చాలా తక్కువ ఫెసిలిటీస్లో పనిచేశారు. మిడ్ సమ్మర్లో కోర్స్ అంత సినిమా కోసమే చేస్తారు. సో మెనీ న్యూ కమర్స్ ఉన్నారు ఇందులో, ఈవెన్ ద ప్రొడ్యూసర్ నిశాంక్ కానీ, సురేష్ గారు కానీ. సో ఒక కొత్త టీం. సందీప్ గారు అన్నట్టు ఇందాక మలయాళం కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ మనం ఓటీటీలో బాగా చూస్తాం, అలాంటి సినిమా స్క్రీన్ మీద వస్తే అరే ఇదేంటి మనం చేసి అన్నట్టు ఉంటుంది. మలయాళం కైండ్ ఆఫ్ ఫిలింతో పాటు మంచి కమర్షియల్ కూడా సెట్ అయింది ఇందులో. మంచి కమర్షియల్ ఫిలిం ఇది, చాలా ఎమోషనల్గా ఉంటుంది. అండ్ సాయిత్ గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ మీట్ యాక్చువల్లీ. విల్ బీ ఎ వెరీ బిగ్ డైరెక్టర్. నేను ఒక 200 odd ఫిలిమ్స్ చేశాను నా కెరియర్లో. నేనుతో చేసిన దాంట్లో నేను చేసిన బెస్ట్ రోల్ ఇది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ సందీప్ గారు, మీరు రావటం వల్ల ఈ టీజర్ రీచ్ చాలా దూరం వెళ్ళింది. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ మీడియా అండ్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కొంచెం వెయిట్ చేయించాము 2-3 hours, సారీ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. నౌ రిక్వెస్టింగ్ నోయల్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అండి. 1 second. శేఖర్ హ్యాస్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారండి ఆయన. నాకు సాంగ్స్ ప్రతిసారి సాహిత్ పంపించేవాళ్ళు, సాలిడ్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే శ్యామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నోయల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అందరు బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఫర్ కమింగ్. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద నిలబడి ఉన్నానంటే ర్యాప్లానే మాట్లాడుతున్నాను, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. ఓన్లీ బికాజ్ ఆఫ్ సాహిత్. అదృష్టం అది కొడుతుంది, దురదృష్టం కొడుతూనే ఉంటుంది. కానీ నా అదృష్టము, నేను డోర్ ఓపెన్ చేసి కథ ఒప్పుకొని చేసే వరకు సాహిత్ బ్రో నా అదృష్టం కింద ఉన్నాడు. థ్యాంక్ యూ బ్రో. నేను యాక్చువల్లీ చాలామంది మీరే మెయిన్ రోల్ అని చెప్తారు. సినిమాలో మెయిన్ రోల్ ఏంటంటే ఎడిటింగ్ లూబ్లో వెళ్ళిపోయే మెయిన్ రోల్ అనమాట నాది. సో అలాంటి టైంలో వాజ్ వెరీ డిప్రెస్డ్. నేను డిప్రెస్డ్గా ఉన్నప్పుడు ఒప్పుకున్న సినిమా ఇది. అండ్ థ్యాంక్ యూ బ్రో, యూ హ్యావ్ గివెన్ మీ సో మచ్ కాన్ఫిడెన్స్ టుడే. నా కెరియర్ చచ్చిపోతుంది అనే టైంలో నాకు సాహిత్ ఎన్నిసార్లు అంటే బ్రో నన్ను నమ్మండి అని. సో సాహిత్ నాకు కథ చెప్పినప్పుడు ఐ వాజ్ అమేజ్డ్. నేను మీరు ఇలా కూర్చొని చూసింది నేను ఆ రోజే ఒక కాఫీ షాప్లో కూర్చోబెట్టి నాకు కథ చెప్పేసేసాడు మొత్తం అంతా. ఐ వాజ్ అమేజ్డ్ హౌ ఇన్స్పైరింగ్ ద స్టోరీస్. అండ్ ఆ కథ విన్న తర్వాత ఫస్ట్ కాల్ నేను అజయన్నకి చేశాను. అజయన్నది అయితే అల్టిమేట్ రోల్, ఇంకా ఇట్స్ మైండ్ బ్లోయింగ్. ఐఎమ్ సో హ్యాపీ అన్న, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీ వర్కింగ్ టుగెదర్. అమేజింగ్ రోల్.
థ్యాంక్ యూ టు నిశాంక్ భయ్య అండ్ సురేష్ భయ్య ఫర్ ప్రొడ్యూసింగ్ అండ్ బీయింగ్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. ఏదైనా సరే ఇంత కష్టపడే వాళ్ళని నేను చాలా తక్కువ మందిని చూస్తాను భయ్య, ఎంత కష్టపడతారు భయ్య, మీరు అమేజింగ్ యు ఆర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. అండ్ యువ నాకు శశిరేఖ పరిణయం సినిమా నుంచి తెలుసు, అంటే ఎంత పెద్ద జర్నీ మాది. సో మనుషులు డ్రీమ్స్ని వదిలేస్తారు కానీ డ్రీమ్స్ చచ్చిపోవు. ఆ మనిషి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ సినిమాలు చేసి ఈరోజు హీరో నిలబడ్డాడు హీరోలాగా, అంటే నాకు ఎంత గర్వంగా ఉందంటే అంత గర్వంగా ఉంది. యూఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ ఆల్సో. నా డ్రీమ్ కూడా చచ్చిపోదు, నేను ఒకరోజు ఇలా నిలబడతాను అనేది గర్వంగా ఉంది నాకు. వెరీ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ బ్రో. అండ్ అనన్య, యు ఆర్ అమేజింగ్. కొన్నిసార్లు ఈ అమ్మాయి ఒక బ్లాంక్ లుక్ పెట్టిన డైలాగ్ మర్చిపోయేవాడిని, అంత పవర్ఫుల్గా లీన్ అయిపోతుంది క్యారెక్టర్లో. ప్రియాంక, ఆల్వేస్ లవ్లీ టు వర్క్ విత్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వండర్ఫుల్ థింగ్స్ యూ ఆల్వేస్ షేర్ విత్ మీ. అండ్ అన్నా, మీరు అదరగొట్టిన తర్వాత మాకేం మాటలు అర్థం కావట్లేదు బేసిక్గా. సో యా, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. సందీప్ అన్న సినిమాలో యానిమల్లో రణబీర్ కపూర్ గన్ తీసుకొని వెళ్తాడు కదన్నా, మీరు వస్తుంటే అదే ఎనర్జీ ఫీల్ అయ్యాను నేను, నిజం చెప్తున్నాను. అసలు ఆ రోజు హీరో పేల్చింది అన్ని బుల్లెట్లు అన్నా, ఈరోజు మీరు వస్తుంటే పేలిని అంతా మీ సక్సెస్ దెబ్బలన్నా, అసలు మామూలుగా లేదన్నా. అసలు సక్సెస్లో ఇంత కిక్ ఉంటుందని నాకు ఈరోజే అర్థమవుతుంది. నేను నా పక్కన నా తమ్ముడు ఉన్నాడు, అడిగి చెప్తున్నా, రే చూసావా సక్సెస్లో ఇంత దమ్ము ఉంటుందిరా అని. ఈరోజు అసలు మజా వస్తుందన్న నాకు ఇక్కడ నిలబడితేనే, మామూలుగా లేదు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా అన్న, నేను ఇదంతా మీరు నాకు సినిమాలో రోల్ ఇవ్వద్దు, మీరు నన్ను గుర్తుపెట్టుకోదు, ఏం వద్దన్నా, ఇదన్నీ బిస్కెట్లు కావన్నా, అవుట్ ఆఫ్ లవ్ అని చెప్తున్నా. మీ సినిమాలో కూడా ఇదే ఎమోషన్ ఉంటుంది, ఆడికి ఏం నచ్చితే చేస్తాడన్నా, నేను కూడా అదే చెప్తున్నా. నన్ను అసలు ఇవ్వద్దన్నా మీ సినిమాలో నాకు రోలు, బట్ దిస్ ఈజ్ ఫ్రమ్ మై హార్ట్. అసలు ఎలా ఉంటుందో సీన్ అసలు మామూలుగా లేదన్న, నాకు అలాగే ఫీల్ అయ్యాను నేను ఈరోజు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్ ఆల్ ఆఫ్ అస్. వింధ్య, ఐపీఎల్ టైంలో కూడా నువ్వు మాకు టైం ఇచ్చావంటే తోపు నువ్వు అసలు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పెద్దలు చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళు. థ్యాంక్ యూ వెయిటింగ్ ఫర్ అస్. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. అందరికంటే ఎక్కువ కష్టపడింది ఈ సినిమాలో జెన్యున్గా సాహిత్ని ప్రొడ్యూసర్స్ ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదంట. నేను రోజు 100 క్వశ్చన్లు అడిగేవాడిని. సారీ బ్రో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు, బట్ విత్ ఆల్వేస్ విత్ గుడ్ స్పిరిట్స్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఫర్ కమింగ్. అండ్ ఈ పాపని ఎవ్వరు మర్చిపోదు, ఆమె సూపర్ స్టార్. థ్యాంక్ యూ నోయల్, థ్యాంక్ యూ సో మచ్. అనన్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సారీ శేఖర్ భయ్య, ఆల్వేస్ లవ్ యూ మ్యూజిక్ భయ్య. నేను ఈ స్టేజ్ మీకు చెప్పాను, నేను ఇక్కడ వస్తే భయం వేస్తుందని. ఆల్రెడీ అక్కడ రోల్ అంటే ఇవ్వకండి ప్లీజ్. సందీప్ గారు ప్లీజ్ రోల్ ఇవ్వద్దు, మీరు ఇవ్వద్దు ప్లీజ్. అమ్మో, నెక్స్ట్ టీజర్ లాంచ్ లో ఇంకెంత మాట్లాడతాడు ఈ అబ్బాయి. అనన్య, ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ టు కమ్ ఫార్వర్డ్. అందరికీ ఇవాళ ఎంటైర్ టీమ్ ని బ్లెస్ చేయడానికి వచ్చేసినటువంటి ఇంట్రొడక్షన్ అవసరం లేనటువంటి ద వన్ అండ్ ఓన్లీ సందీప్ రెడ్డి వంగ గారిని గట్టిగా చెప్పడంతో మీదకి ఇన్వైట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Producers to welcome Sandeep Reddy Vanga garu. Center of the stage. మా ప్రొడ్యూసర్ సురేష్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ప్లీజ్. అందరినీ కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఫర్ ఎ గ్రూప్ పిక్చర్. మ్యూజిక్ ఆఫ్ చేయండి కొంచెం సేపు. థ్యాంక్ యూ. లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ కాసర్ల శ్యామ్ గారు.
మాట్లాడాలి